మద్రాస్ మ్యాట్ని. ప్రైమ్ వీడియోలోకి ఆల్రెడీ వచ్చి కొన్ని రోజులు అయిపోయింది. చూద్దాం చూద్దాం అనుకుంటున్నా, వేరే వాటి వల్ల కుదరక అది ఈ రోజు కుదిరింది. సినిమాలోని డైలాగ్ లాగే వాట్ అన్ అడ్వెంచరస్ లైఫ్. సినిమా నాకైతే నచ్చింది. పర్ఫెక్ట్ ఎమోషనల్ ప్రొడక్ట్. క్యారెక్టర్ రైటింగ్ అండ్ రిలేటబిలిటీ వల్ల బాగా కనెక్ట్ అయింది మూవీ. ఇదైతే ప్రజెంట్ తమిళ్లోనే ఉంది, మరి తెలుగులో డబ్ చేస్తారో లేదో ఏది కన్ఫర్మ్ చేసి చెప్పలేను, కానీ చేసే ఛాన్సెస్ ఉన్నాయని అనుకుంటున్నా. సినిమా వచ్చేసి దేని గురించనంటే, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ యొక్క అడ్వెంచరస్ జర్నీ గురించి, ఒక సాధారణ ఆటో డ్రైవర్ అండ్ తన ఫ్యామిలీ కథ. ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్లో ఒక్కొక్కరు ఒకటి తీసుకుంటారు. ఒకరు ప్రాబ్లమ్స్, ఇంకొకరు గోల్స్ మధ్య చిక్కులు, ఇంకొకరు అవి కాకుండా ఒక సాదాసీదా చిన్న కుటుంబం యొక్క లైఫ్, ఫ్యామిలీ కోసం స్ట్రగుల్స్, ఆ సిచ్యువేషన్స్ని ఎలా ఫేస్ చేశారు, ఇలాంటివి. ఇందులో డైరెక్టర్ మూడోది చూస్ చేసుకున్నారు. స్టార్టింగ్ కొంచెం టైం పట్టిద్ది సినిమాలోకి వెళ్ళడానికి, క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్స్, ఆ లైఫ్స్ ఏంటి అని. ఇక నేరేటర్ అదే సత్యరాజ్ క్యారెక్టర్ ఎప్పుడైతే బ్రతుకు జర్నీని స్టార్ట్ చేస్తాడో అక్కడి నుంచి చాలా బాగా వెళ్ళింది. మంచి మంచి సీన్స్ వస్తాయి ఫస్ట్ హాఫ్లో, రిలేటబుల్ అయ్యేలాంటివి. ఆగబుద్ధి కాదు, ఇంకా చూడాలి అనేలా చేసింది. బికాస్ క్యారెక్టర్స్ అలా క్రియేట్ చేశారు. ఇక సెకండ్ హాఫ్ అయితే ప్యూర్ ఎమోషనల్ స్టఫ్. కాళీ వెంకట్ క్యారెక్టర్ స్క్రీన్ మీదకు వచ్చినా, మాట్లాడినా, చేసే థింగ్స్, ఆ క్యారెక్టర్తో వచ్చే కన్వర్సేషన్స్ కానీ అన్నీ కూడా ఈ సినిమాకి హైలైట్. సినిమా కంప్లీట్ అయిపోయినా ఆ ఫాదర్ క్యారెక్టర్ ఇంకా మైండ్లోనే రన్ అవుతుంది. ఇంప్రెసివ్ క్యారెక్టర్ రైటింగ్. అలాగని ఆ ఒక్క క్యారెక్టర్ అనే కాదు, మిగతా క్యారెక్టర్స్ కూడా బాగున్నాయి. మదర్, డాటర్, సన్, ఫ్రెండ్, బ్రౌనీ, కంపెనీ మేనేజర్, వాళ్ళ క్యారెక్టర్స్ ట్రీట్మెంట్స్ మంచి ఇంపాక్ట్ ఇచ్చాయి. కాకపోతే ఫాదర్ క్యారెక్టర్ అన్నిటికంటే ఇంకా ఎక్కువ అనమాట. చేయగలిగే దాంట్లో మంచి లైఫ్ ఇవ్వాలని, లైఫ్ ముందుకు వెళ్ళడం కోసం చేసే కొన్ని థింగ్స్, ఫ్యామిలీ ముందు రెస్పెక్ట్ని కోరుకునే ఒక సాదా సీదా తండ్రి, సపోర్ట్ ఇచ్చే తల్లి, బర్త్డేని చిన్న ఏజ్లోనే అర్థం చేసుకుని తీసుకున్న కూతురు, కన్ఫ్యూజ్డ్ స్టేట్లో కొడుకు, ఇలాంటి ఒక కుటుంబం ఏం చూసింది అనే మనల్ని మనకే కళ్ళారా చూపించారు. చాలా మూమెంట్స్ కనెక్ట్ అయ్యాయి. సింపుల్ యట్ రిలేటబిలిటీ వల్ల ఎమోషనల్ ఫీలింగ్ అనిపించాయి. పర్ఫార్మెన్సెస్ వైజ్ కాళీ వెంకట్ ఎక్సలెంట్గా యాక్ట్ చేశారు. కమెడియన్స్ ఫాదర్ రోల్స్ ఆర్ ఎమోషనల్ క్యారెక్టర్స్లో యాక్ట్ చేస్తే సాలిడ్ ఇంపాక్ట్ ఇస్తాయి. ఇక్కడ కూడా అదే జరిగింది. అఫ్ కోర్స్ తను ఆల్రెడీ ఇలా సీరియస్ రోల్స్ ఈ మధ్య కొన్ని చేస్తూనే ఉన్నారనుకోండి. ఇక రిమైనింగ్ వాళ్ళు వాళ్ళ రోల్స్లో బాగా చేశారు. మ్యూజిక్ బాగుంది, మంచి ఫ్లోలో వెళ్ళింది. కెమెరా వర్క్ నైస్. ఫైనల్లీ అండ్ ఎంగేజింగ్ ఫీల్ గుడ్ డ్రామా. చూసేయండి. మూవీ అయితే ప్రైమ్ వీడియోలో సన్ నెక్స్ట్లో స్ట్రీమ్ అవుతుంది. సినిమా చూశాక మీకు ఎలా ఉందో కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.